నుంచి వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సిపి గారే స్వయంగా దగ్గరుండి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు అయితే మాత్రం పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఎటువంటి అవాంతరీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి గేటు దగ్గర కూడా పోలీసులను పెట్టి దానికి సంబంధించి డ్రోన్స్ ద్వారా ఏర్పాట్లు చూస్తున్నారు. అయితే ఒకసారి సిపి గారే మనతో ఉన్నారు, వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఈ పెద్ద మూవీకి సంబంధించి జనాల్లో భారీ ఎక్స్పెక్టేషన్ ఉంది. సో 4th మూవీ రిలీజ్ అవుతుంది, ఇవాళ ఏమో ప్రీ ఈవెంట్ జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నాం సార్? ఈరోజు ఏఆర్ రెహమాన్ గారు, అదేవిధంగా రామ్ చరణ్ గారు, జాన్వీ కపూర్ గారు వారు వస్తున్న సందర్భంలో భారీ ఎత్తున మనము బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా దాదాపు 1400 మంది పోలీస్ సిబ్బందితో మనము ఈ భద్రతా ఏర్పాటు చేస్తున్నాము. అంతేకాకుండా దాదాపు 34 కౌంటింగ్ కెమెరాస్, క్రౌడ్ కౌంటింగ్, అదేవిధంగా వెహికల్ కౌంటింగ్ కెమెరాస్ మనము పెట్టడం జరిగింది. 16 క్రౌడ్ కౌంటింగ్ కెమెరాస్, 18 వెహికల్ కౌంటింగ్ కెమెరాస్. పార్కింగ్ ప్లేసెస్ కూడా మనము ఐడెంటిఫై చేశాము. తర్వాత అధునాతన డ్రోన్స్ కూడా ఉపయోగిస్తున్నాం. ఎందుకంటే డ్రోన్స్ నుంచి పిక్చర్స్ తీసినప్పుడు మనకు ఎంతమంది క్రౌడ్స్, ఏ ఏరియాలో ఎంతమంది క్రౌడ్స్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. సో అంతేకాకుండా రోప్ పార్టీస్, భారీ ఎత్తున రోప్ పార్టీస్ తెప్పిస్తున్నాము. దాదాపు 6 ప్లటూన్ల ఏపీఎస్ బలగాలను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే కొంత ఉత్సాహం ఎక్కువ ఉంటే కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాము. సో ముఖ్యంగా ఇక్కడ బ్యారికేడ్ని కూడా ఇప్పుడు గట్టి బ్యారికేడ్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. సో గ్యాలరీస్ అంతా కూడా ఇప్పుడు దాదాపు ఒక 15,000 సీటింగ్ ఉంది. సో ప్రజలు కూడా, ఎందుకంటే విజయవాడ అనేది యువత చాలా క్రమశిక్షణతో మెలుగుతుంటారు. మీరు ఈ సందర్భంలో ఈ మధ్యన చూశారు, జనవరి 1 కావచ్చు, చాలా సందర్భాలు అది రుజువు చేశారు. ఎంత ఉత్సాహం ఎక్కువ ఉన్నా కూడా అది హద్దులు దాటి అది ప్రాణాంతకం దాకా రాకూడదు అనేది మా ఆకాంక్ష. సో దాని గురించే యూత్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము, ఒక అప్పీల్ చేస్తున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే ఆ ఉత్సాహం అనేది ఒక హద్దు దాటకూడదు. సో హద్దు దాటితే సమస్యలు వస్తాయి. సో దాని గురించే పోలీస్ వైపు నుంచి మనము అన్ని విధాల చర్యలు చేపట్టాము. కొంత పార్కింగ్ ఏరియాస్ కూడా దాదాపు ఒక 15-16 పార్కింగ్ ఏరియాస్ ఐడెంటిఫై చేశాము. పార్కింగ్ ఏరియాస్లో కూడా సైనేజెస్, మంచి సైనేజెస్ ఏర్పాటు చేశాము. ఎవరైతే ఇక్కడ ఆర్గనైజర్స్ ఉన్నారో వారితో కూడా రెగ్యులర్గా వారితో డిస్కస్ చేస్తూ భద్రతా ఏర్పాట్లని ఫైన్ ట్యూన్ చేస్తున్నాం. సో ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటాం. థ్యాంక్ యూ సార్. అయితే మీరు చూడొచ్చు, ఓవరాల్ అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ అంతా మీకు కనిపిస్తుంది. భారీ సెటప్ అయితే ఇప్పటికే వేసేశారు. పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు అయితే భారీగా జరిగాయి. ఎందుకంటే మెగాస్టార్ రామ్ చరణ్, అలాగే స్టార్ డైరెక్టర్ బుజ్జిబాబు, సారా కాంబినేషన్లో వస్తున్న క్రేజీ స్పోర్ట్స్ డ్రామా మూవీ ఇది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కూడా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఈ చిత్రం పైన మొదటి నుంచి కూడా భారీ అంచనాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే విడుదలైనటువంటి ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై కూడా భారీ హైప్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం అందరి కళ్ళు కూడా ఈరోజు జరగబోయేటటువంటి గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పైనే పడ్డాయి. పాన్ ఇండియా లెవెల్లో కూడా తెరకెక్కిన ఈ సినిమాపై చూసుకుంటే కనుక ప్రమోషన్స్లో భాగంగా మేకర్స్ ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా విజయవాడలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ని అయితే నిర్వహిస్తున్నారు. ఈ వేడుక కోసం మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు సినిమాకు సంబంధించి టీం సభ్యులు చాలామంది కూడా మనం చూసుకుంటే ఇప్పటివరకు సినిమా సభ్యులు కూడా చాలా తక్కువ సమాచారం మాత్రమే పంచుకున్నారు.